హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప ఫ్యామిలీస్ అండి. ఈరోజైతే నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉండిద్ది ఏంటన్నది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకని ఈ వీడియో తీస్తున్నాను. టైం అయితే ఇప్పుడు 4:30 అయ్యిందండి. కొద్దిగా తలనొప్పిగా ఉంది. కాఫీ పెట్టుకొని తాగుదామని చెప్పనేసి పాలైతే పెట్టుకొని కాఫీ అయితే కలుపుకుంటున్నాను. కాఫీ తాగేసి ఇక సాయంకాలం ఇంట్లో పనులైతే స్టార్ట్ చేయాలి. మీకు కూడా 4:30 అంటే ఆ టయానికి కాఫీ తాగాలనిపించింది కదా. ఇంట్లో పనులు చేసుకునే ఆడవాళ్ళకి ఎవరికైనా కానీ సాయంత్రం అయ్యేసరికి కొద్దిగా హెడేక్గా అనిపిస్తుంది. అలాగని కొద్దిగా కాఫీ కలుపుకొని తాగితే లేదా ఏదైనా స్నాక్స్ తింటే మళ్ళీ ఎనర్జీగా ఇంట్లో పనులు చేయడానికి కొద్దిగా హుషారుగా ఉంటారు. ఇక సాయంత్రం పనులు అయితే మొదలు పెట్టేద్దాము. ముందు స్టార్టింగ్ ఇల్లు ఉడుస్తానండి. ముందు నేను బయట పంచలు లోన మొత్తం అన్నీ క్లీన్గా ఊడ్చుకుంటాను. ఇల్లు అయితే ఊడ్చేసిన తర్వాత అయితే పైన బట్టలు ఉతికేసాను కదా పొద్దునవి, అవి అయితే తీసుకొచ్చేసి మడతలు అయితే పెట్టేస్తున్నాను. ఈ బట్టలు మడతేయడమే పెద్ద పని అండి. ఉంది నలుగురమైనా కానీ ఇంట్లో మా బావ బట్టలు మా బావకి, మా లక్కీ బట్టలు మా లక్కీకి, మా వైష్యూకి నాయి అనమాట. ఎవరి వాళ్ళు సపరేట్గా ఒకవేళ పెట్టలేదనుకో, ఇవి మొత్తము ఒక చోటే పెట్టానా ఇక వీళ్ళ వాలి అని చెప్పనేసి అన్నీ మొత్తం కలిపేస్తారండి. ఇక అందుకని చెప్పని ఎవరి వాళ్ళు సపరేట్గా బాక్సులు లాంటివి అయితే కొన్నాను. ఇక ఎవరి బాక్సుల్లో వాళ్ళు బట్టలు పెట్టేస్తున్నానండి. బట్టలు మడతేసిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే పొద్దున్న తోమినవి అయితే చాలా ఉండేయండి. ఇక గిన్నెలు అయితే తోముకున్నాయన్నీ చదురుకోవాలన్నమాట. ఇంకా ప్లేట్లుగా గ్లాసులుగా ఇట్లా డివైడ్ చేసి ఏటికాటికి చదురుకోవడం అయితే పెట్టేశాను. సాయంకాలం పూట అయితే గిన్నెలు తోమడానికి అయితే ఏమి ఉండవండి నాకు. ఉదయం పూటే ఎక్కువ పడతాయి. టిఫిన్ అయినా కాఫీ తాగినవి అయినా కానీ అన్నాలు తిన్నాయి మధ్యాహ్నం తప్పుడు కానీ ఏవైనా కానీ ఉదయం పూటే అంట్లు మొత్తం ఒక్కసారి కలిపి తోముకుంటాను. ఎందుకంటే నాకు షింక్ లేదు, ఎప్పుడెప్పుడు తోమేసుకుందాం అనుకోవటానికి. ఇంక అందుకని చెప్పనేసి వంట పని టిఫిన్ పని అన్నీ మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కసారి బయట వేసుకొని మొత్తం తోమేసేసుకుంటాను. ఇక అవి సాయంకాలానికి శుభ్రంగా ఆరిపోతుంది కదా, తడన్నదే లేకోకుండా. ఇక వాటిని అయితే చదురుకుంటాను. ఇంకా వంటగది అయితే వచ్చేసరికి ఇక ఎక్కడ ఆడి మొత్తం శుభ్రంగా చదిరేసుకొని పెట్టుకున్నాను. ఒకసారి లుక్ వేసి చూడండి. పప్పు డబ్బాలు కానీ గిన్నెలు కానీ ఆడి పెట్టేశాను. ఇంకా గిన్నెలు అయితే చదరడం అయిపోయింది. నీళ్ళు వస్తున్నాయా రావట్లేదా అని చెప్పనేసి ఒకసారి అయితే మోటార్ వేసి చూసుకున్నాను. మాకైతే పైపులు లేవు, రమ్ములకు పట్టుకోవడమే వస్తున్నాయండి. ఇంకా మొక్కలకైతే నీళ్లు పోద్దాం అనుకున్నాను. ఈ మొక్కలు ఉందే 2 మొక్కలు, ఒకటి కనకాంబరం మొక్క, ఇంకోటి మనీ ప్లాంట్ మొక్క, ఇంకొకటి అయితే ఇప్పుడే చిన్న నిమ్మకాయ మొక్కలు వస్తున్నాయి అనమాట. ఈ మనీ ప్లాంట్ మొక్కలు అంటే మా బావకు ప్రాణం అండి. ఈ మనీ ప్లాంట్ మొక్కని పెంచుకుంటున్నాడు. నేనైతే అసలు వాటర్ పోసినా పోయిపోయినా కానీ మా బావ అయితే 2 పూటలు నేను పోసినా కానీ వాటర్ కంపల్సరీగా వచ్చి పనికాంచి వచ్చిన తర్వాత అయినా కానీ పోసుకుంటాడు. ఇంకా సాయంత్రం 6 అవుతుంది. బియ్యం అయితే కడిగి పెట్టేశాను. అన్నం పొద్దున్నది అయితే పప్పుచారు ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.